హర హర మహాదేవ శంభో మహాదేవ శంభో శంకర పడలా ఆలయ సూర్యుడు పెట్ట నీ ఎక్క అంటే నా కొట్ట ఎక్కడ చూస్తున్నావు నీ అబ్బాయి ఇక్కడ వచ్చి మాట్లాడు బాయ్ ఆడల్లో కావురా పోయేది పెట్ట మారెక్కమ్మ ఇక్కడ ఈ అబ్బాయి ఇక్కడ నిలబడేది పులి రావా ఇట్లా ఈ అబ్బాయి నీ యొక్క పాదం అనుకో రాని అబ్బా రావాయ్ ఏం పాట పడుకొస్తుంది నువ్వు నువ్వేం పాట పడుతుంది
ఏం పడుతుంది ఏమి లేదు, ఏమి లేదు. వాళ్ళు చెప్తారు అడుగు ఎవరురా? నువ్వు చెప్తారు వాళ్ళు అడుగు చెప్తారు చేపలోళ్ళు. ఏమని ఏం లేదు బాబా. ప్రధాన వచ్చావు కదా ఇంత ఆలస్యం సంగతి ఏమిటి ఆలోచనలో వచ్చిన సంగతి ఆ, నేను పుట్టాను, నువ్వు మా నాయన పుట్టాడు, అయితే 10 ఎకరాలు సంపాదించాడు. ఆ, నేను పుట్టాను, 5 ఎకరాలు అమ్మాను, 5 ఎకరాల్లో చేతులు ఎలా చేస్తాను? ఆ చక్రంలో ఏం చేతులు చేసే మీ నాయన పుట్టే మీ నాయన పుట్టి 5 ఎకరాలు కొనే నువ్వు పుట్టి 5 ఎకరాలు అమ్మేసి ఇంకేం మిగిలినదే ఉన్నాడు ఇంకా 3 ఎకరాలు. 3 ఎకరాలా 3 ఎకరాలు ఏం చేసుకున్నావు 3 ఎకరాలు ఉన్నా ఆ. కొందరు బుల్డోజర్, బుల్డోజర్, బుల్డోజరు 14 జేసీపీలు, 24 ట్రాక్టర్లు దున్ని 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 బూడి చేసేది. మళ్ళీ అంటే ఏమి విత్తనం వేసిన తెలిసిన ఆ, 20,000 రూపాయలు, 20,000 మంది కూలి వాళ్ళు 20,000 మంది కూలీలు 3 ఎకరాల్లో నాటేకి. నాటేసి మళ్ళీ ఏం పని చేయాలి? ఏం పంట చేయండి చెప్పు మురుకులు 3 ఎకరాలు, మురుకులు 3 ఎకరాలు చాక్లెట్లు 4 ఎకరాలు, ఆ? చాక్లెట్లు 4 ఎకరాలు చాక్లెట్ 4 ఎకరాలు మళ్ళీ చేసుకొని ఆ, అంతా కోతకే 10 మందిని పిలిచి కోత ఇచ్చేస్తే అంతే. మురుకులు 30 మూటలాయ, ఆ, చాక్లెట్లు 40 మూటలాయ ఆ, వేసుకొని ఆ. చేతులు పొర మిట్టెక్తా ఉంటే బండి బండి ఎక్కుతా అంటే వర్షమో చేశా ఆ, తోసుకో ఆ. మురుకులంతా నాని పుడిచేస్తున్నా పుడి ఏంది మొత్తం. ఏమా అంటే కట్టెల మాట చెప్పు ఏమాయిస్తాం అనుకోవడం అవునా నువ్వు పని చేసేది ఈ అబ్బాయి ఏమన్నా మురుకులు శాఖలు పనులు చేస్తారా మా కంపెనీదే. మీ కంపెనీ పేరేమరా రా చెప్తాను మొదటిలోకి మాకు ఫ్యాక్టరీ కంపెనీ పేరు చెప్పండి మగిలి గుర్తులేదు. నేను ఎత్తిపోయి అక్కడ వేసేది మొత్తం అంటే కంపెనీ ఊళ్ళో మాత్రం లేదు రే. నీ ఆలస్యం సంగతి ఇది అయింది ఇట్లా అయిపోయింది నా బుద్ధి. రాయ్ ఆయన నీ ఆలస్యం సంగతి బాగున్నది ఆయన యొక్క కాశీ గురిపట్నం ఏ విధమైన సాధించే వాళ్ళని చేసినా సాటింపా? అవును ఏ విధంగా సాటించాలి? చెప్తున్నా ఆయన ఏమో చెప్పు మహాత్మా. చెప్పరా రాజు వచ్చిన చెప్పరా రామంత్రి చెప్పరా రామంత్రి పురుగుల దాడించరా రాజుల కల్లా మెత్తయ్యరా తల్లి రాజుల కల్లా రాజు వచ్చిన చెప్పరా రామంత్రి పురుగుల దాడించరా రామంత్రి పురుగుల చెప్పరా రాజు రాజు మేటైన మహారాజు వచ్చినాన్ని ఈ యొక్క కాశీ గురిపట్నం చాలా చక్కగా సాగించుము పాకిస్తాన్ మహాత్మా పాకిస్తాన్ పలక రాజు రాజు
చేసినానని ప్రతి ఒక్కరికి తెల చెప్పినాను మహాత్మా. అది నేను ఇంకా చెప్తున్నా ఇందులోనా 30 కోట్ల భూమండలమే లేక 30 కోట్ల కాశీ మహారాజు ఇక కాశీ చాలా చక్కగా సాగిపోయింది. అలాగే మహాత్మా 30 కోట్ల మనసాలైన కాశీ మహారాజు వచ్చినాడని మన యొక్క భూముల దండాలు మోయించి చెప్పినాడు మహాత్మా. ఇంకా ఎలా సాధ్యం చెప్తున్నా ఏమోరా తమ్ముడు దేవుడు కాశీ మహారాజు అని కాశీ మనం చాలా చక్కగా సాధించము. అలాగే మాట్లా అవునా కాశీ మహారాజు వచ్చినాడని ఎంతగా సాధించినాడు శబాష్ ఈ యొక్క కాశీపురి పట్టణం చాలా చక్కగా సాధించాం. అయినా ఈ యొక్క కాశీపురి పట్టణం కొలువు చేసేది అవుతున్నది. నువ్వేమో చేస్తా అంటే నువ్వు ఏం దొంగలు చాలా చక్కగా కొలువు చేయవలను.
కొలు చేయను. చేపా నువ్వు చేస్తా అంటే నేను చూసుకోను నీకు భయమా ఎట్లా చూసుకోవాలి మయ్యున్నాడు వైకారిరాజు కొలువుతున్నాడు మయ్యున్నాడు సుమోగిరాజు కొలువుతున్నాడు మయ్యున్నాడు వైకారిరాజు కొలువుతున్నాడు మయ్యున్నాడు ఆహా